ఆరోగ్యపరంగా సమగ్ర సమాచారాన్ని అందిస్తున్న MedPlus1 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. వింటర్స్ రాగానే యూజువలీ ఫస్ట్ థింగ్ క్లైమేట్ చేంజ్, సీజన్ చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ పర్టికులర్ ఇంకా వింటర్లో స్కిన్ డీహైడ్రేట్ అయిపోతుంది. ఆ చల్ల గాలికి, ఆ హ్యూమిడిటీ తక్కువ ఉండడం వల్ల కూడా స్కిన్ అనేది చాలా డ్రై అవుతుందండి. సో యూజువలీ మోస్ట్ ఆఫ్ ద స్కిన్ టైప్స్, ఈవెన్ నార్మల్ ఆయిలీ స్కిన్ టైప్స్ వాళ్ళకు కూడా, అంటే అట్లీస్ట్ ఇన్ ద ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద సీజన్, ఓవర్ త్రూ అవుట్కి లేకపోయినా కూడా ఇనిషియల్ అడ్జస్టింగ్ ఫేజ్ టు ద నెక్స్ట్ సీజన్కి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ డ్రై స్కిన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూజువలీ డ్రై స్కిన్లో ఫ్లేకీగా అనిపించడము, మొహం కడుక్కోగానే టైట్ ప్లాస్టిక్ కవర్ లాగా అనిపించడము, అలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇంకా సివియర్ అయ్యేసరికి దురదలాగా కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ యూజువలీ వెరీ యంగ్ కిడ్స్ ఆర్ వెరీ ఓల్డ్ పీపుల్ అంటే పర్టికులర్లీ హార్ట్ మెడికేషన్స్ యూజ్ చేసేవాళ్ళు ఆర్ సమ్టైమ్స్ కొలెస్ట్రాల్ మెడికేషన్స్ యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఈ మెడికేషన్స్ వల్ల బాడీలోని ఆయిల్ కంటెంట్ అనేది, స్కిన్కి సెక్రీషన్ ఆయిల్ అనేది తగ్గుతుంది. సో ఆటోమేటిక్లీ దట్ ఇంక్రీజ్ విత్ ద సీజనల్ చేంజ్ అండ్ ఆ మెడికేషన్స్ వల్ల సెకండరీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దెమ్ దట్ దే షుడ్ స్టాప్ ద మెడికేషన్. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నేను కాషన్ చేస్తున్నానండి. సో యూజువలీ స్టార్టింగ్ డేస్ స్కిన్కి వింటర్లో ఎలా ఉంటుందంటే, ఫ్రమ్ దేర్ బాత్ టైం, ఆ వాటర్ టెంపరేచర్, పోస్ట్ స్నానం అవ్వగానే ఎలా క్రీమ్స్ అప్లై చేసుకుంటున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి. యూజువల్లీ ఏంటంటే చాలామంది శాండల్వుడ్ వెరీ స్ట్రాంగ్ సోప్స్ వాడుతుంటారు. అలాంటివి డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి వింటర్ సీజన్లో. గ్లిజరిన్ బేస్డ్, ఓట్ మీల్ బేస్డ్ అలాంటివి యూజ్ చేయడం డెఫినెట్లీ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ద స్కిన్. అండ్ pH 5.5 which is very close to the skin pH, so that it will not cause any harsh damage to the skin. And oil based ఉంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్. అంటే చాలామంది నురుగు ఎక్కువ రాలేదు అంటే బాడీ క్లెన్స్ అవ్వలేదు అనుకుంటారు. అంత లాదర్ వస్తుంది అంటే డెఫినెట్లీ డ్రై అవుట్ యువర్ స్కిన్ అండి. సో డెఫినెట్లీ తక్కువ లాదర్ ఉండేది యూజ్ చేయడమే ఈ వింటర్ సీజన్స్లో బెటర్. అండ్ బాత్ వాటర్ టెంపరేచర్, డెఫినెట్లీ వెరీ కోల్డ్ వాటర్, వెరీ హాట్ వాటర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ అండి. ల్యూక్ వామ్ వాటర్ ఉండాలి. అండ్ స్నానం చేసే టైం 5 to 10 minutes మాత్రమే ఉంటే ఇట్ ఈస్ బెటర్. స్నానం అవ్వగానే వాళ్ళు మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలి. పర్టికులర్లీ మీరు ఆయిలీ స్కిన్ టైప్, మాకు ఆల్రెడీ జిడ్డుగా ఉంటుంది అనుకుంటే దే కెన్ యూజ్ లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అండి. అది వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే క్రీమ్ టు ఆయింట్మెంట్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోవాలి. యూజువలీ మాయిశ్చరైజర్స్లో కాంపోనెంట్స్ సెరమైడ్స్, షియా బటర్, మ్యాంగో బటర్ అలాంటి డిఫరెంట్ కాంపోనెంట్స్. ఈ సెరమైడ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెరమైడ్స్ ఉంటాయి. ఇలాంటివి గ్లిజరిన్, ఇవి లిక్విడ్ పారాఫిన్ అండ్ వ్యాక్స్ అలాంటి కాంబినేషన్స్ ఉండేవి యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ టు మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ ప్రాపర్లీ. అండ్ క్లోదింగ్ కూడా, అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, పర్టికులర్లీ వెరీ స్నోయి క్లైమేట్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే లోపల కాటన్ జాకెట్ వేసుకొని, కాటన్ క్లోతింగ్ వేసుకొని దానిపైన ఉలెన్ క్లోతింగ్ వేసుకుంటే యూజువలీ స్కిన్ ఫ్రిక్షన్ అనేది తగ్గి వాళ్ళకి ఆ డ్రైనెస్ అనేది ఎగ్జాజరేట్ అవ్వకుండా ఉంటుందండి. అండ్ కొంతమంది బాత్ ఆయిల్స్ గురించి అడుగుతుంటారు. బాత్ ఆయిల్స్లో పర్టికులర్లీ స్నానంకి ముందు దే క్యాన్ అప్లై ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్స్ సో దట్ ద స్కిన్ క్యాన్ బి సాఫెన్ అండి. అలానే మనం ఏం మసాజ్ చేసి వన్ ఓవర్ ది అదర్ ఏం ప్రిఫర్ చేయము. యూజువలీ కోకోనట్ ఆయిల్ ఇవ్వనివ్వండి, ఆల్మండ్ ఆయిల్, బాదం ఆయిల్, ఎనీథింగ్ యూ క్యాన్ అప్లై, లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ హ్యావ్ బాత్, నో ప్రాబ్లం. కానీ స్నానం చేసే వాటర్లో ఆయిల్స్ యాడ్ చేయడం ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే కొంతమందికి ఆయిల్స్ వల్ల వాష్రూమ్స్ గ్రీజీ అయిపోయి, ఏజ్డ్ పీపుల్ పర్టికులర్లీ వెన్ దే ఆర్ వాకింగ్ ఇన్ దోస్ ప్లేసెస్ ఆ స్నానం చేయడంలో దే కెన్ బీ హ్యావింగ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్స్. అంటే స్లిప్పరీ ఉండడం ఫ్లోర్ వల్ల, దాని విల్ హ్యావ్ సెకండరీ ప్రాబ్లమ్స్. సో ఐ డోంట్ ఎంకరేజ్ బాత్ ఆయిల్స్ డ్యూరింగ్ ద బాత్ టు యాడ్ టు ద వాటర్, బట్ బిఫోర్ బాత్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫైన్ అండి. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ డైట్ పరంగా అయితే నో ప్రాబ్లం, ఆల్ ద రొటీన్ డైట్ యూ కెన్ కంటిన్యూ. మెయిన్ థింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్కిన్ కేర్, ఈ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయడం జస్ట్ నాట్ వన్స్ ఇన్ ద మార్నింగ్, యూ కెన్ రీఅప్లై ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అంటే కొంతమందికి 2 times per day సరిపోతుంది, కొంతమందికి 4 times కావాలి, ఆర్ సమ్ టైమ్స్ 1 time. దిస్ ఫ్రీక్వెన్సీ ఇస్ నాట్ డిసైడెడ్ బై ద డాక్టర్ బట్ బై ద పేషెంట్ ఆర్ బై క్లయింట్ హూ ఇస్ సఫరింగ్. బికాస్ వాళ్ళ స్కిన్ ఎంత డ్రై అవుతుందో దాన్ని బట్టి వాళ్ళ ఫ్రీక్వెన్సీని మనం అడ్జస్ట్ చేస్తూనే ఉండొచ్చు. సో అండ్ పర్టికులర్లీ కోవిడ్ టైంలో ఏంటంటే రిపీటెడ్గా హ్యాండ్ వాషెస్ చేస్తున్నారు, శానిటైజర్స్ వాడుతున్నారు. సో హ్యాండ్స్ పర్టికులర్లీ చాలా, అంటే ఇట్లా ఫ్లేకీ వీ హ్యావ్ సీన్ మెనీ క్లయింట్స్ హ్యావింగ్ ఫ్లేకీనెస్, ఈ వెబ్ స్పేసెస్లో తెల్లగా అయిపోతుంటుంది. సో ఇట్ మీన్స్ దట్ దే ఆర్ యూజింగ్ బియాండ్ లిమిట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ దీస్ ఆల్ సోప్స్ అండ్ శానిటైజర్స్. సో ఎన్నిసార్లు వాష్ చేస్తే ఐ కెన్ అండర్స్టాండ్ యూ, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు స్టాప్ అండి, బట్ అట్లీస్ట్ సెలెక్ట్ టైప్ ఆఫ్ all the bathing soaps or lotions which are having no soap based or less lather type of things anamata, and pH close to 5.5 unte better. And ఎన్నిసార్లు మీరు వాష్ చేస్తే అన్నిసార్లు మాయిశ్చరైజర్ రీఅప్లై చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ ఈ స్కిన్ని నార్మల్గా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు.